వంగవీటి మోహన్ రంగా ఈ పేరు వింటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు పుడతాయి. రంగన్న అంటూ అన్నార్తులు పులకించిపోతారు. అదొక చరిత్ర. అటువంటి మహనీయుడి కడుపున పుట్టిన వంగవీటి రాధ వివాదరహితుడిగా, ప్రజల హితుడిగా పేరుగాంచారు. ఈ ఎన్నికలలో కూటమి ప్రభంజన వెనుక వంగవీటి రాధా కృషి వెలకట్టలేనిది. ప్రభుత్వం వస్తే రాధాకు ప్రాధాన్యత కల్పిస్తామంటూ ఎన్నికల ప్రచార సభల్లోనే చంద్రబాబు సైతం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు అవుతోంది. ఇప్పటికే మంత్రి పదవులు, తొలి విడత ఎమ్మెల్సీ పదవుల కేటాయింపులు కూడా జరిగిపోయాయి. త్వరలోనే మరిన్ని నామినేటెడ్ పదవుల భర్తీకి సైతం సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వినవస్తున్నాయి. వాటిలో కేబినెట్ హోదా కలిగిన నామినేటెడ్ పదవుల కోసం కూటమి పార్టీల్లో విపరీతమైన పోటీ నెలకొంది. ఈ తరుణంలో వంగవీటి రాధాకు ప్రాధాన్యత కల్పిస్తారా? ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారా? త్యాగానికి ప్రతిరూపం వంగవీటి రాధ. ఆయన తలుచుకుంటే రాష్ట్రాన్నే శాసించగలడు. కానీ ప్రజలు బాగుంటే చాలనుకునే మనస్తత్వం ఆయనది. కనీసం టికెట్ కూడా అడగకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు. ఆయన పిలుపొందుకున్న ప్రజలు కూటమికి భారీ విజయాన్ని కట్టబెట్టారు. ఈ ఎన్నికల్లో ఏపీ రాజకీయ సంచలనానికి కారణం ఒకరు పవన్ కళ్యాణ్ అయితే ఇంకొకరు వంగవీటి రాధ. పవన్ కళ్యాణ్ స్థాయిలో రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా స్వచ్ఛందంగా ప్రజలు బ్రహ్మరథం పట్టే నాయకుడు రాధ. రాధ తలుచుకుంటే రాష్ట్రంలో రాజకీయ మార్పు తథ్యమన్నదానికి 2024 ఎన్నికలే ఉదాహరణ. ఒక రాజకీయ నాయకుడు ఇంత క్రమశిక్షణతో రాజకీయాలు చేస్తారా? అంత పెద్ద చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చినా సామాన్యులతో సైతం ఇట్టే కలిసిపోతారా? ఇవన్నీ చాలా అరుదుగా కనిపించే విషయాలు. అది ఒక్క వంగవీటి రాధకే సాధ్యమని చెప్పొచ్చు. చిన్న అవినీతి మరక లేకుండా తండ్రి ఆశయాల కోసం పోరాడుతూ ప్రజలు బాగుంటే చాలు, తనకు పదవులేమీ వద్దు అన్నట్లుగా రాధ రాజకీయ ప్రయాణం సాగుతోంది. అయితే ఈ ఎన్నికల్లో ఏపీలో జగన్ సర్కార్ గద్దె దిగి కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చేందుకు రాధ కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. అయితే ప్రభుత్వం వచ్చాక రాధకు ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు సైతం బహిరంగ సభల్లో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వంగవీటి రాధకు ఏ పదవి ఇవ్వనున్నారు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు తన ప్రసంగంలో వంగవీటి రాధ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. నేను చాలా మందిని చూశాను, కానీ ప్రజలకు సిన్సియర్గా ఏదో చేయాలనే తపన ఉన్న నాయకుడు రాధాకృష్ణ. ఏమీ కోరడు. మామూలుగా అయితే చాలా మంది తండ్రి పేరు అడ్డం పెట్టుకుని పదవులు ఆశిస్తారు. రాధాకృష్ణ మాత్రం నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తికి న్యాయం చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. రాధాకృష్ణ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతున్నారు, దూసుకుపోతున్నారు. తండ్రి ఆశయాలు నెరవేర్చాలి, ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి, తనను నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరగకూడదని నిరంతరం పనిచేస్తున్న శ్రామికుడు వంగవీటి రాధాకృష్ణ. ఈ దెందులూరులో ఇవాళ హామీ ఇస్తున్న ఈ రాష్ట్రానికి రాధాకృష్ణ సేవలు అవసరం. ఆయనకు తప్పకుండా తగిన గుర్తింపిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, నాది అని చంద్రబాబు సభాముఖంగా ప్రకటించారు. మొట్టమొదటిసారిగా గౌరవనీయులు వంగవీటి రంగా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారు. నేను చాలా మందిని చూశాను, కానీ ఒక సిన్సియర్గా ప్రజలకు ఏదో చెయ్యాలని తపనుండే నాయకుడు రాధాకృష్ణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏమీ కోరడు. మామూలుగా ఇది తండ్రి పేరు అడ్డం పెట్టుకొని చాలా మంది పదవులు ఆశిస్తారు, కానీ నిస్వార్థంగా పార్టీకి పనిచేస్తున్న వ్యక్తి రాధాకృష్ణ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తికి మీ అందరిని చూశాను. ఎక్కడికి పొమ్మంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు, దూసుకెళ్తున్నాడు. ఒకటే ఆలోచిస్తున్నాడు,
తండ్రి ఆశయాలను నెరవేర్చాలి, ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి, తను నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండడానికి నిరంతరం పనిచేస్తున్న శ్రామికుడు రాధాకృష్ణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఈ దెందులూరులో హామీ ఇస్తున్నా, రాధాకృష్ణ గారి సేవలు ఈ రాష్ట్రానికి అవసరం, తప్పకుండా తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. వంగవీటి రాధ జీవిత ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. పసి వయసులోనే తండ్రిని కోల్పోయారు. అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజా జీవితంలోకి వచ్చారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాధ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించకుండా ప్రజలకు సేవ చేశారు. నిరుపేదలైన ఎందరికో ఇళ్ల పట్టాలు ఇప్పించి తన తండ్రి కోరికను నెరవేర్చారు. ఇక ఆ తర్వాత 2019 ఎన్నికల ముందు జగన్తో విభేదించి టీడీపీలో చేరారు. టికెట్ ఆశించకుండా స్టార్ క్యాంపెయినర్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా రాధ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి ప్రచారం చేశారు. కాపులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. టీడీపీలోనే ఉంటూ కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా వైసీపీ ఓటమే లక్ష్యంగా రాధ పనిచేశారు. కాపులు అధిక సంఖ్యలో ఉండే నియోజకవర్గాల్లో వంగవీటి రాధ ప్రభావం అధికంగా కనిపించింది. కాపు ఓట్లను కూటమి వైపు మలచడంలో వంగవీటి రాధ ఎన్నికల ప్రచారం బాగా ఉపయోగపడింది. రాష్ట్రంలో కాపులకి చాలా పేరు ప్రఖ్యాతులు గాంచిన వంగవీటి రంగా గారు అంటే ఒక వైబ్రేషన్ ఉంటుంది. అలాంటి వంగవీటి రంగా గారు పేరు చెప్పుకుని కాపులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చాలా మనుగడతో ఉన్నాము. ఇప్పటి వరకు మేము ఈ రంగా గారు అనుచరులు అందరూ కూడా రాధారంగ ముఖ్య మండలి అలాగే కాపునాడు అందరూ కూడా కలిపి ఈ కూటమి ప్రభుత్వాన్ని బలపరిచాము. అయితే దీనిలో భాగంగా జనసేన, బీజేపీ, టీడీపీ వాళ్ళకి పూర్తి మద్దతు ఇచ్చి కూటమిని గెలిపించుకున్నాము. గతంలో ఈ నాయకులు ఈ ఎలక్షన్ ముందు మా నాయకుడైన రంగా గారి అబ్బాయి రాధా గారికి మంచి పదవి ఇస్తానని అన్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రి గారే మేము రాధా గారికి పదవి ఇస్తానన్నారు. నామినేటెడ్ పదవులు చాలా పదవులు ఇస్తున్నారు. ఒక టర్న్ అయిపోయింది. రెండో టర్మ్లో కూడా పదవుల కోసం అందరూ కూడా ఆశావహులు అందరూ ఉన్నారు. ఈ తరుణంలో రంగా గారికి వాళ్ళ అబ్బాయికి రాధా గారికి ఇచ్చే ట్రిబ్యూట్ ఏంటంటే రంగా గారు పేరు చెప్పుకుని రాధా గారికి మంచి పదవి ఇస్తే ఈ రాష్ట్రంలో కాపులు ఇంకా మరింత బలం ఈ కూటమి బలం ఇస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా కాపునాడు తరపు నుంచి కూడా మేము చాలా ఈ పార్టీలకి కూటమికి సపోర్ట్ చేసాము. మేము మా మొత్తం మిత్రబంధువులు అందరూ చేసాము. ఒక కాపులే కాకుండా కాపులతో ఉన్న సహచరుల మిగతా కులాలు అందరినీ మేము కలుపుకొని ముందుకెళ్ళాం కనుక భవిష్యత్తులో కూడా ఈ కూటమికి మరింత బలాన్ని మేము చేకూర్చాలనుకుంటే మీరు రంగా గారి అబ్బాయి అయిన రాధాబాబుకి మంచి పదవి ఇవ్వాలని ఈ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాము. రాష్ట్రం బాగుంటే చాలు, తనకు ఏ పదవి అక్కర్లేదన్నట్టుగా రాధ తీరు ఉంటుంది. ఏ పదవి అయినా సరే రంగా గారి అబ్బాయి అనే మాట ముందు చిన్నవే అని అంటూ ఉంటారాయన. గత 5 ఏళ్లలో 50 ఏళ్లు వెనక్కు వెళ్లిన ఏపీని తిరిగి గాడిలో పెట్టాలన్న లక్ష్యంతో వంగవీటి రాధ కదం తొక్కారు. కనీసం టికెట్ కూడా అడగకుండా రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి ప్రచారం చేసి కూటమి అభ్యర్థుల విజయంలో తనవంతు పాత్ర పోషించారు. రాధ తలుచుకుంటే పదవులు వాటంతటవే వస్తాయి. కానీ ఆయన ఏనాడు పదవుల కోసం పాకులాడలేదు. కేవలం ప్రజలు బాగుంటే తాను బాగున్నట్లే అని భావించే మనస్తత్వం ఆయనది. కనీసం తనకు గాని తన అనుయాయులకు గాని టికెట్లు అడగకుండా కూటమి విజయం సాధించాలన్న ఏకైక లక్ష్యంతో రాధ ఎన్నికల్లో పనిచేశారు. అలాంటి నిస్వార్థ నేతకు ప్రాధాన్యత కల్పించాలన్న డిమాండ్ రోజురోజుకు పెరిగిపోతోంది. గతంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన వంగవీటి మోహన్ రంగా గారి కుమారుడు, అంటే వంగవీటి మోహన్ రంగా గారు అంటేనే కాపుల్లో ఒక రకమైన వైబ్రేషన్స్ వస్తాయి ఆ పేరు వినగానే.
అతను బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవా కార్యక్రమాలు చేసి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని మొన్న ఎన్నికల్లో మేము మద్దతు ఇవ్వటం జరిగింది. సో కాపులు ఓట్లు వేయబట్టే, స్వచ్ఛందంగా ఓట్లు వేయబట్టే కూటమి అధికారంలోకి రావడం జరిగింది. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో మోహన్ రంగా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారికి మంచి స్థాయిలో ఒక పదవి ఇస్తాను, మంచి పొజిషన్లో కూర్చోబెడతాను, మీరు మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పని ఆయనకి చెప్పడం జరిగింది, ప్రకటించడం కూడా జరిగింది. సో అందు నిమిత్తం ఈరోజు మేము కోరుకునేది ఏంటంటే, ఈ కాపుల యొక్క ఉత్సాహం ఇక ముందు కూడా కొనసాగాలి అంటే, ఇదే పద్ధతిలో కూటమికి మద్దతు ఇవ్వాలి అంటే, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా అయ్యా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా వంగవీటి రాధాకృష్ణ గారికి మంచి స్థానం, క్యాబినెట్ స్థాయిలో ఒక పొజిషన్లో కూర్చోబెట్టాలని మేము కాపుల తరపు నుంచి కోరుకుంటున్నాం. వంగవీటి రాధ రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటికీ 20 ఏళ్లు గడిచిపోయాయి. ఆయన ఎమ్మెల్యేగా పనిచేసింది ఒక్కసారి అయినా ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఏ చిన్న అవినీతి మరక కూడా అంటలేదు. సాధారణంగా ఒక్కసారి ఎమ్మెల్యేగా పనిచేస్తే ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదుగుతున్న నేటి రాజకీయాలంటే కేవలం ప్రజాసేవే అని చాటి చెప్పిన నేటి తరం నాయకుడు ఒక్క వంగవీటి రాధ మాత్రమే. అందుకే రాధ ఏ పార్టీలో ఉన్నా రాజకీయాలకు అతీతంగా అందరూ ఆయనను అభిమానిస్తారు. రాధా ప్లేస్లో మరొకరుండుంటే తండ్రి పేరును అడ్డం పెట్టుకుని దందాలు, సెటిల్మెంట్లు చేస్తూ వెనకేసుకునేవారే. కానీ వారసత్వం అంటే తండ్రి ఆశయాలను నెరవేర్చడమే అని చాటి చెప్పారు వంగవీటి రాధ. ఏనాడు తండ్రి పేరును అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించాలని అనుకోలేదు. ఇటువంటి వారికి కూటమిలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. మరి ఈరోజు వంగవీటి రాధాకృష్ణ గారు కానీ, ఆంధ్ర రాష్ట్ర కాపు తెలగ బలిజ అందర గొంతు ఆ గొంతే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఈరోజు రాధాకృష్ణ గారు వస్తున్నారు అంటే చాలామంది ఘనస్వాగతం పలికి రోజులు పూటలు కూడా ఆయన కోసం ఎదురు చూసిన సందర్భాలు చూసాం. వారు కూడా తిరిగాం, వారు కూడా నడిచాం. నేను ఎందుకు చెప్తున్నానంటే, వారికి క్యాబినెట్లో తీసుకుని ఈరోజు ఈ రాష్ట్ర తాలూకా ఈ కులాలకే అండగా ఉంటారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మరి క్యాబినెట్లో తీసుకుని రాధాకృష్ణ గారికి సరైన స్థానం కల్పించాలని ఈ ఆంధ్ర రాష్ట్ర కాపు తెలగ బలిజావంట కులాలు జేఏసీ తరపున ఆంధ్ర రాష్ట్ర కాపు సంఘం అధ్యక్షుడిగా కూడా నేను చెప్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇమ్మీడియట్గా రాధాబాబుని తీసుకోవాలని, కూటమి ప్రభుత్వానికి మంచి సేవలు అందించారు కనుక ఆ సేవలు గుర్తించి ఈరోజు పనిచేయాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు చెప్పారు, ఈరోజు కూడా ఇస్తారు, కానీ కొంచెం తొందరగా ఇస్తే బాగుంటుంది అన్నది ఆలోచన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. రాబోయే ఎలక్షన్లో కూడా ఆయన ఉండటం వల్ల గెలుపు సులభం అవుద్ది. ప్రజలందరూ ఆయన వెనకాల కూడా ఉన్నారు. అన్ని మతాలోళ్ళు, అన్ని కులాలోళ్ళు, అన్ని ప్రాంతాలోళ్ళు కూడా రాధాబాబు వెనకాల ఉన్నారు. మేము కూడా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారిని ఎమ్మెల్సీగా ఇచ్చి క్యాబినెట్లో తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వంగవీటి రాధ కేవలం అవసరానికేనా? పదవుల విషయం వచ్చేసరికి మొహం చాటేస్తున్నారా? ఆయన పొలిటికల్ లైఫ్ చూస్తే ఈ డౌట్ ఎవరికైనా రావాల్సిందే. వైసీపీలో ఉన్నప్పుడు జగన్ తన రాజకీయ అవసరాల కోసం రాధాను వాడుకుని వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి. రాధ తెలుగుదేశం పార్టీలో చేరి 5 ఏళ్లు దాటినా అధికారం పంచుకునే పదవి మాత్రం ఇంతవరకు రాలేదు. స్టార్ క్యాంపెయినర్గా సేవలు అందించిన వంగవీటి రాధాకు ప్రాధాన్యత కల్పించి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా, లేదంటే మొహం చాటేస్తారా?
ఎన్నికలకు ముందు రాధాకు పెద్దపీట వేస్తామని ప్రకటించారు. అయితే కూటమి విజయం సాధించిన తర్వాత కూటమిలో ఎవరూ వంగవీటి రాధ ఊసే ఎత్తడం లేదు. ఆయన్ను ఎమ్మెల్సీ చేసి మంత్రిని చేసే యోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నా ఆ దిశగా ఎటువంటి సంకేతాలు మాత్రం ఇప్పటి వరకు కనిపించడం లేదు. ఎమ్మెల్సీగా రాధాకు అవకాశం ఇచ్చి ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. అందుకే తొలుత 25 మందితో మంత్రివర్గాన్ని భర్తీ చేయాలని భావించినప్పటికీ రాధా కోసం ఆ మంత్రి పదవిని భర్తీ చేయకుండా ఉంచారని సమాచారం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బీసీలకు 2 మంత్రి పదవులు ఇచ్చారు. కాపుల కోటాలో ఇవ్వాలంటే ఖచ్చితంగా రాధాకు మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతూ ఉన్నా ఆ దిశగా ఏ మేరకు ఆలోచన చేస్తారన్నది తేలాల్సి ఉంది. అయితే మరికొందరు మాత్రం రాధాను ప్రచారానికి వాడుకున్నారని, కానీ పదవి విషయంలో మాత్రం నోరు విప్పడం లేదని అంటున్నారు. నమస్తే అండి, నా పేరు పుప్పాల శేష్ తలుపుసాయి. సౌత్ ఇండియన్ కాపు అసోసియేషన్ బాపట్ల జిల్లా ప్రెసిడెంట్గా ఫిబ్రవరిలో ఛార్జ్ తీసుకున్నాను. మా ప్రెసిడెంట్ వేల్పూరి శ్రీనివాసరావు గారు, వీళ్ళంతా కూడా మన కాపు కమ్యూనిటీకి సంబంధించి చాలా యాక్టివ్గా కాపులకి సముచిత స్థానం కల్పించవలసిందిగా ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు అచ్చగా ఒకే కమ్యూనిటీకి ప్రాధాన్యత కల్పిస్తూ కాపు కులాన్ని బాగా సముచిత స్థానం కల్పించకుండా వెనక్కి నెట్టడం జరిగింది. ఈ గవర్నమెంట్లో అయినా దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కాపు నాయకులకి నామినేటెడ్ పోస్ట్స్ కల్పించవలసిందిగా కోరుతున్నాము. వంగవీటి రాధా గారు, దాసరి రాము గారు, అదేవిధంగా వేల్పూరి శ్రీనివాసరావు గారు కూడా, రాము సామంతం వారికి కూడా నామినేటెడ్ పోస్టులు ఇచ్చి కాపులను 66 లక్షల ఓటర్స్ ఉన్నటువంటి కాపు కులాన్ని ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేకత కలిగిన కుటుంబాల్లో వంగవీటి కుటుంబం ముందు వరుసలో ఉంటుంది. దివంగత నేత వంగవీటి మోహనరంగా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రంగా మరణించి 3.5 దశాబ్దాలు గడిచిపోయినా నేటి తరం యువత కూడా ఆయన్ను దేవుడిలా ఆరాధిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. వంగవీటి మోహనరంగా అంటే ఏంటో అన్నది కనీసం రంగా జీవించి ఉన్నప్పుడు పుట్టను కూడా పుట్టని ఎంతోమంది నేటి యువత రంగాను అనునిత్యం స్మరిస్తూ వంగవీటి నామస్మరణ చేస్తున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉంటే అక్కడ రంగా అంటే ప్రాణాలిచ్చే అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. కేవలం ఎమ్మెల్యేగా పనిచేసిన 3.5 ఏళ్ల అతి స్వల్ప కాలంలోని కులమతాలకు అతీతంగా రంగా ఇంతటి కీర్తిని సంపాదించుకున్నారంటే అది కేవలం ప్రజాసేవ ద్వారా మాత్రమే. వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణకు ఒక్క కాపు కులంలోనే కాకుండా మిగతా అన్ని కులమతాల్లోనూ అభిమానులున్నారు. రంగాను దైవంలా కొలిచే బడుగు బలహీన వర్గాల ఆదరాభిమానాలు రాధా సొంతం. అటువంటి రాధాకు ప్రాధాన్యత కలిగిన పదవి ఇస్తే అది కూటమికి ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. ఇప్పటికీ రంగా అభిమానులంతా రాష్ట్ర వ్యాప్తంగా రాధాను అభిమానిస్తున్నారు. కాపు బలహీన వర్గాలకు ఆరాధ్య నేత అయిన రంగా కుమారుడికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వారి మద్దతు కూటమికి ఉంటుందని చెబుతున్నారు. వంగవీటి రాధాకు రాష్ట్ర వ్యాప్తంగా ఆదరణ ఉంది. ముఖ్యంగా అన్ని కులమతాల్లో రంగా అభిమానులు రాధా వెంట నడుస్తున్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అయినా వంగవీటి రంగా విగ్రహావిష్కరణకు వెళితే రాధాను చూసేందుకు జనం తరలి వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వంగవీటి అభిమానులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి కూటమి వైపు ఆకర్షించడంలో రాధాది కీలక పాత్ర. కూటమి అధికారంలోకి తీసుకొచ్చేందుకు తనకిచ్చిన బాధ్యత నెరవేర్చారు రాధా. అయితే కూటమి ప్రభుత్వం వంగవీటి రంగా తనయుణ్ణి ఏ విధంగా గౌరవించనుంది అన్న ప్రశ్నకే ఇంతవరకు క్లారిటీ రాలేదు. ఒకవేళ ఇస్తే రాధాకు ఎలాంటి పదవి ఇస్తారు? రాజ్యసభకు పంపిస్తారా? టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారా? లేదంటే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారా అన్న ఉత్కంఠ వంగవీటి అభిమానుల్లో ఉంది. నా పేరు భీమా లీలాకృష్ణ. నేను న్యాయవాదిని. అట్లాగే తెలుగుదేశం పార్టీలో స్టేట్ టీడీపీ
లీగల్ సెల్ సెక్రటరీగా గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అట్లాగే తెలుగుదేశం పార్టీలో గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో చాలా ఎక్కువ మంది కాపు సామాజికమైన వాళ్ళు నాయకులుగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ అన్ని నియోజకవర్గాల్లో పనిచేశారు. వాళ్ళకి రాబోయే కాలంలో సముచిత స్థానాన్ని కల్పించి వాళ్ళకి కార్పొరేషన్ సంబంధించిన అట్లాగే వివిధ సందర్భాలుగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన కాపు సామాజిక నాయకులను గుర్తించి వాళ్ళకి సముచిత స్థానం కల్పించాలి. తద్వారా ఏమవుతుందంటే కాపు సామాజిక వర్గం ఎవరైతే పనిచేశారో వాళ్ళకి అది ఒక ప్రేరణగా ఉంటుంది. కాబట్టి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని నా విన్నపం ఏంటంటే ఎవరైతే క్రమశిక్షగా పనిచేసిన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను గుర్తించి వారికి సముచిత స్థానం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. గతంలో ఆయన విజయవాడలో వంగవీటి రాధా గారిని గురించి వారికి నేను సముచిత స్థానం కల్పిస్తానని చెప్పారు. అట్లాగే అన్ని నియోజకవర్గాల్లో ఎవరైతే కాపు సామాజిక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు కృషి చేసి ఈ గెలుపు కొరకు ప్రయత్నం చేశారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తే తద్వారా రాబోయే కాలంలో పార్టీ ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందని, ఏదైతే వారు వాగ్దానం చేశారో ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలని నేను వాళ్ళని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. వంగవీటి రాధాకు వైసీపీలో ఉన్నప్పుడు జగన్ ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. చివరకు తన తండ్రి విగ్రహాల ఆవిష్కరణకు వెళ్లాలన్న 1,00,000 ఆంక్షలు పెట్టి రాధాను బాగా ఇబ్బంది పెట్టారన్న కోపం వంగవీటి అభిమానుల్లో ఉంది. వంగవీటి రంగా జయంతి వర్ధంతులప్పుడు ఫోటోలకు ఫోజులిస్తూ గొప్ప ప్రచారం చేసుకునే వైసీపీకి రంగా కొడుకుపై ఎందుకు అభిమానం లేదో ఎవరికీ అంతుబట్టదు. జగన్ ఒంటెద్దు పోకడలను ఎదిరించి రాధా టీడీపీలో చేరిన నాటి నుంచి చంద్రబాబు రాధాకు పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చారు. రాధా పార్టీలోకి వచ్చి రాగానే స్టార్ క్యాంపెయినర్ పదవినిచ్చి గౌరవించారు. అయితే పార్టీ పదవి కాకుండా ప్రభుత్వంలో ఏం పదవి ఇచ్చారన్నది ఇక్కడ మ్యాటర్. చంద్రబాబు తానిచ్చిన హామీని నిలబెట్టుకుంటారా లేదా అంటూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వంగవీటి రాధ అందరివాడు, అందరిలోనూ కలిసిపోయే నేత. ప్రస్తుతం ఎమ్మెల్సీ, రాజ్యసభ ఇలా అనేక నామినేటెడ్ పదవుల కోసం టీడీపీ, జనసేన మధ్య పోటీ వాతావరణం కనిపిస్తున్నా వంగవీటి రాధాకు ఏ పదవి ఇచ్చినా ఎవరూ అభ్యంతరం చెప్పే పరిస్థితులు లేవు. రాధా టీడీపీ నేత అయినా జనసేనలోనే ఆయనకు ఎక్కువ మంది అభిమానులున్నారు అంటే అతిశయోక్తి కానే కాదు. మరి వంగవీటి రాధాకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందా లేదా అన్నది కాలమే తేల్చాలి.